హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పీకేస్ యూజర్ గైడ్. ఈ రోజు మీకు నేను చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి చెప్తున్నాను. ఏంటంటే చాలా మందికి పోస్ట్ ఆఫీసెస్ ఎక్కడున్నాయి, పోస్ట్ ఆఫీస్ యొక్క సేవలు ఎలా వినియోగించుకోవాలి అని చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఈ వీడియో ద్వారా మీకు నేను పోస్ట్ ఆఫీస్ అనేది పోస్ట్ ఆఫీస్ నేమ్ ద్వారా అలాగే పిన్ కోడ్ ద్వారా సెట్ చేసుకొని ఎలా మనం అక్కడికి వెళ్ళవచ్చు అనేది నేను క్లియర్గా చెప్తాను. సో జాగ్రత్తగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఈ వీడియోని చూడండి. ఫస్ట్ ఏం చేస్తారంటే ప్లే స్టోర్‌కి వెళ్ళండి. ప్లే స్టోర్‌కి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు పోస్ట్ ఇన్ఫో యాప్ అని ఉంటుంది. అది టైప్ చేయండి. మీకు పోస్ట్ ఇన్ఫో యాప్ అని కనిపిస్తుంది కదా! అందు మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఇండియా పోస్ట్ సింబల్ కనబడుతుంది కదా! దాని మీద క్లిక్ చేసి పోస్ట్ ఇన్ఫో సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అని కనబడుతుంది కదా! అందు మీద క్లిక్ చేయండి ఇన్‌స్టాల్ అని. ఈ విధంగా పోస్ట్ ఇన్ఫో యాప్ ఇన్‌స్టాల్ అయిన తర్వాత ఓపెన్ మీద క్లిక్ చేయండి. మీకు ఓపెన్ మీద క్లిక్ చేయగానే మీకు యాప్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో మీరిక్కడ ఎలో పోస్ట్ ఇన్ఫో టు యాక్సెస్ ఫోటోస్ మీడియా అండ్ ఫైల్స్ ఆన్ యువర్ డివైస్ అంటుంది. దాని మీద ఎలో మీద క్లిక్ చేయండి. అలాగే ఎలో ఓన్లీ వైల్ యూజింగ్ ద యాప్ అని క్లిక్ చేయండి. తర్వాత మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో చాలానే ఉంటాయి మీకు అబ్జర్వ్ చేస్తే. సర్వీస్ రిక్వెస్ట్, ఆర్టికల్ ట్రాకింగ్, పోస్ట్ ఆఫీస్ సెర్చ్, పోస్టేజ్ కాల్కులేటర్, ఇన్సూరెన్స్, ఇంట్రెస్ట్ కాల్కులేటర్, ఆన్లైన్ ఎన్పిఎస్, కంప్లైంట్ ట్రాకింగ్, ఫీడ్బ్యాక్, రిజిస్టర్ కంప్లైంట్, ఇవన్నీ చాలానే ఉంటాయి. ఇవన్నీ నేను తర్వాత వీడియోలో నా ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి మీకు పోస్ట్ ఆఫీస్ మనం ఉన్న ప్లేస్లో పోస్ట్ ఆఫీస్ అనేది ఎక్కడుంది అనేది మనకి ఇప్పుడు మనం ఈ రోజు టాపిక్ కాబట్టి దాని గురించి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ పోస్ట్ ఆఫీస్ సెర్చ్ అని ఉంది కదా, అది మీద క్లిక్ చేయండి. అందు మీద క్లిక్ చేస్తే ఫెచింగ్ నియర్ బై పోస్ట్ ఆఫీసెస్ ప్లీజ్ వెయిట్ అని అడుగుతుంది. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఇక్కడ ఏంటంటే మనం లొకేషన్ అనేది ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అది మనకి క్లియర్గా లొకేషన్ అనేది ఇవ్వాలి కాబట్టి లొకేషన్ మనం ఆన్ చేసుకోవాలి. టర్న్ ఆన్ క్లిక్ చేస్తాను. చేసిన తర్వాత మనకి లొకేషన్ అనేది ఆన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏదో ఒకటి ఎంటర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను విశాఖపట్నంలోని మధురవాడ ఎస్ఓ అని సెట్ చేస్తున్నాను ఎక్కడుంది అని. సో ఇక్కడ మధురవాడ అని క్లిక్ చేస్తున్నాను. వచ్చిన తర్వాత మీకు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, పిన్ కోడ్తో పాటు వచ్చేసింది. మీరు పిన్ కోడ్తోనే సెట్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ ఎస్ఓ పేరు కొట్టినా సరే మీకు వస్తుందన్నమాట. సో ఈ విధంగా వచ్చింది కదా, మధురవాడ ఎస్ఓ డెలివరీ పోస్ట్ ఆఫీస్ అనమాట అది. సో ఇక్కడ దాని మీద మీరు మధురవాడ ఎస్ఓ దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇలా చూపిస్తుంది. ఏం చూపిస్తుంది ఇక్కడ మీకు డెలివరీ పోస్ట్ ఆఫీస్, దాని యొక్క పిన్ కోడ్, అసలు ఏ హెచ్ఓ కింద ఉంది, విశాఖపట్నం హెచ్ఓ కింద ఉంది. ఓకే, హెడ్ పోస్ట్ ఆఫీస్ కింద ఉందన్నమాట. ఓకేనా, ఇది సబ్ పోస్ట్ ఆఫీస్ క్లియర్గా వస్తుంది. విశాఖపట్నం డివిజన్ అలాగే విశాఖపట్నం రీజన్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో ఈ పర్టికులర్ పోస్ట్ ఆఫీస్ అనేది ఉన్నదని క్లియర్గా చూపిస్తుంది అనమాట. ఓకేనా, ఇక్కడ మీకు మ్యాప్ అని ఉంది కదా, మ్యాప్ మీద క్లిక్ చేశారనుకోండి మీకు గూగుల్ మ్యాప్స్ ఓపెన్ అవుతుంది. ఆ మ్యాప్స్ పట్టుకొని మీరు చక్కగా బండి మీద అయితే బండి మీద, వెహికల్ మీద అయితే ఏ వెహికల్ అయితే ఆ వెహికల్ మీద చక్కగా మీరు ఆ పోస్ట్ ఆఫీస్కి డైరెక్ట్గా వెళ్ళిపోయి పోస్ట్ ఆఫీస్ యొక్క సేవలను మీరు వినియోగించుకోవచ్చు అనమాట. ఓకేనా, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గూగుల్ మ్యాప్స్లో వచ్చేసింది చూసారా. ఇగో ఇక్కడ మీకు ఏం చేస్తారంటే స్టార్ట్ మీద క్లిక్ చేశారనుకోండి, మొత్తం గూగుల్ మ్యాప్స్ మొత్తం చూపిస్తాను చూసారా. ఓకేనా, దీన్ని పట్టుకొని మనం ఆ పర్టికులర్ పోస్ట్ ఆఫీస్ ఏదైతే ఉందో దానికి మనం వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకేనా, డ్రైవ్ చేసుకుంటూ. సో ఈ విధంగా మీకు మధురవాడ అనేది స్టార్ట్ మీద క్లిక్ చేశారనుకోండి, మీరు ఇక్కడ స్టార్ట్ మీద క్లిక్ చేయగానే మీకు మ్యాప్ అనేది స్టార్ట్ అయిపోతుంది. మీరు బండి మీద అయితే బండి మీద, లేదా ఏ వెహికల్ అయితే ఆ వెహికల్ మీద చక్కగా మీరు డ్రైవ్ చేసుకుంటూ ఆ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళిపోయి పోస్ట్ ఆఫీస్ యొక్క సేవలను మీరు వినియోగించుకోవచ్చు. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.